తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. చాప్టర్ 3 పార్ట్ 1 విశ్వాసం, ఫెయిత్. సంపదల దిశగా రెండో అడుగు. ద సెకండ్ స్టెప్ టువర్డ్ రిచెస్. మనసు అనే ల్యాబ్లో నమ్మకం అనేది ఒక కెమిస్ట్ లాంటిది. నమ్మకానికి ఆలోచన కూడా తోడైతే సబ్ కాన్షియస్ మైండ్ దానికి అనుగుణంగా రియాక్ట్ అయ్యి దాని అవలేలగా డివేషన్ లోకి మారడంతో అది ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ లోకి ఒక ప్రార్థనలాగా రూపాంతరం చెందుతుంది. నమ్మకం, ప్రేమ, శృంగారాలకు సంబంధించిన అనుభూతులు చాలా పవర్ఫుల్. ఈ మూడు ఒకదానికొకటి తోడైతే అవి ఆలోచనను సరాసరి సబ్ కాన్షియస్ దిశగా ప్రయాణించేలా చేస్తాయి. అక్కడ ఆ ఆలోచన ఒక దివ్యత్వంగా మారుతుంది. అనంత జ్ఞానాన్ని నిద్రలేపడానికి అదొక మోటివేషన్ గా పనిచేస్తుంది. నమ్మడం ఎలా? ఇక్కడ మనం ఆటో సజెషన్ కి సంబంధించిన ఒక సంగతిని తెలుసుకోవాలి. బర్నింగ్ డిజైర్ ను ఆటో సజెషన్ తనదైన ఫిజికల్ ఫామ్ లోకి లేదా ఫైనాన్షియల్ ఫామ్ లోకి మారుస్తుంది. కాస్త సరళంగా చెప్పుకోవాలంటే నమ్మకం అన్నది ఒకానొక మానసిక స్థితి, ఒక చాపల్యరహితమైన మానసిక స్థితి. దాని నుంచే నమ్మకం పుడుతుంది లేదా మోటివేషన్ ను పొందుతుంది. మరో విధంగా చెప్పుకోవాలంటే అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి నిరంతరం సూచనలు సబ్ కాన్షియస్ కు అందుతూ ఉంటాయి. ఈ ఫార్ములా మీద ఆధారపడే ఆటో సజెషన్ పనిచేస్తుంది. మీరు ఈ పుస్తకాన్ని ఏ ప్రయోజనం కోసం చదువుతున్నారో దాని గురించి చిన్నగా వివరిస్తాను. డిజైర్ లోంచి వచ్చే ఆలోచనను ఒక ఫిజికల్ ఫామ్ లోకి అంటే మనీలోకి మార్చడమే ప్రధాన ఉద్దేశం. తర్వాత చాప్టర్స్ లో పేర్కొన్న ఆటో సజెషన్ కి సబ్ కాన్షియస్ కు సంబంధించిన సూచనల్ని పాటించడం ద్వారా దేన్నైతే మీరు పొందాలనుకుంటున్నారో దాని మీద మీ సబ్ కాన్షియస్ కు నమ్మకాన్ని మీరు కల్పించవచ్చు. తద్వారా మీ సబ్ కాన్షియస్ స్వయంగా దాన్ని ఒక నమ్మకం రూపంలో మీ ఎదుట నిలబెట్టవచ్చు. దీనికి సంబంధించిన కొన్ని ప్లాన్స్ కూడా అవసరమవుతాయి. నమ్మకం అన్నది ఒకానొక స్టేట్ ఆఫ్ మైండ్. ఈ పుస్తకంలో పేర్కొన్న 13 ఫార్ములాస్ ని పాటించడం ద్వారా సంకల్ప బలంతో మీరు దాన్ని సాధించొచ్చు. ఈ ఫార్ములాస్ ని పాటించడం ద్వారా ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ని స్వతసిద్ధంగా మీరే సాధించొచ్చు. మీ సబ్ కాన్షియస్ కు పదే పదే స్థిర నిశ్చయంతో కూడుకున్న ఆదేశాలను ఇవ్వడం ఒక్కటే నమ్మకాన్ని స్వతసిద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించి ఉన్న ఏకైక మార్గం. పైన చెప్పుకున్న ఈ వాక్యాలు బాగా అర్థం కావాలంటే కొంతమంది వ్యక్తులు కొన్ని సందర్భాల్లో నేరస్తులుగా మారడానికి సంబంధించిన ఒక వివరణ గురించి తెలుసుకుందాం. ఒకానొక ప్రఖ్యాత నేరశాస్త్ర పరిశోధకుని అభిప్రాయం ప్రకారం వ్యక్తులు మొదటిసారిగా నేరానికి పాల్పడినప్పుడు వాళ్ళు దాని పట్ల అయిష్టాన్ని కలిగి ఉంటారు. నేరంతో కొంతకాలం సాహచర్యం చేసిన తర్వాత వాళ్ళు దానికి అలవాటు పడతారు. దాన్ని ఆనందించడం ప్రారంభిస్తారు. దీర్ఘకాలం నేరాలు చేస్తూ ఉంటే చిట్ట చివరికి వాళ్ళు నేర స్వభావంతో మమేకం అవడమే కాక దాని ప్రభావానికి పూర్తిగా లోనవుతారు. పదే పదే అలవాటు చేయడం ద్వారా ఒక నేర స్వభావాన్నే కాదు, బర్నింగ్ డిజైర్ కు సంబంధించిన బలమైన ఆలోచనలన్నిటికీ సబ్ కాన్షియస్ నుంచి ఆమోదాన్ని పొందొచ్చు. సబ్ కాన్షియస్ ప్రభావంతో దానికి అనుగుణంగా నడుచుకోవచ్చు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఆలోచన ఆచరణ రూపాన్ని పొందుతుంది. ఒక భౌతిక ప్రయోజనాన్ని సాధించే దిశగా అది పురోగమిస్తుంది. ఆలోచనలన్నీ అనుభూతులుగా మారినప్పుడు వాటికి నమ్మకం తోడైతే అవి వెంటనే ఫిజికల్ ఫామ్ లోకి మారిపోతాయి అనే మాటలు దీన్ని బట్టి నిజమని అర్థం చేసుకోవచ్చు. అనుభూతులు ఆలోచనల్లో ఒక భాగం. ఆలోచనలకు సజీవ శక్తిని, కార్యాచరణను, చైతన్యాన్ని అందించేవి అనుభూతులే. నమ్మకం, ప్రేమ, శృంగారాలకు సంబంధించిన అనుభూతులన్నీ మిళితమైనప్పుడు ఆలోచన పూర్తిగా బలోపేతం అవుతుంది. దీంతో పోలిస్తే అవి వేటికవే విడివిడిగా సాధించేది మాత్రం కొంత తక్కువేనని చెప్పాలి. కేవలం నమ్మకంతో కూడిన ఆలోచనలు మాత్రమే సబ్ కాన్షియస్ పై ప్రభావాన్ని చూపలేవు. వాటికి పాజిటివ్ లేదా నెగిటివ్ ఎమోషన్స్ కూడా తోడైనప్పుడు అవి సబ్ కాన్షియస్ పై చూపే ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎవ్వరూ నష్టజాతకులు కారు. ఇంతవరకు మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఒకానొక నెగిటివ్, డిస్ట్రక్టివ్ థాట్స్ తాలూకు ఒత్తిడి చేత సబ్ కాన్షియస్ ఎంతగా ప్రభావితం అవుతుందో అంతగా పాజిటివ్ థాట్స్ వల్ల కూడా ప్రభావితం అవుతుంది. కానీ ప్రపంచంలో కోట్లాది మంది తాము దురదృష్టాన్ని అనుభవించామని చెప్పడమే విషాదం. అనేక మంది తాము పేదరికానికి, వైఫల్యానికి అంకితమైపోయామని, తాము నష్టజాతకులమని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే తాము నియంత్రించలేని ఏదో విచిత్ర శక్తికి లోబడిపోయామని వారు నమ్ముతుంటారు. వారి దురదృష్టానికి వారే సృష్టికర్తలుగా ఉంటారు. సబ్ కాన్షియస్ కు నిర్దేశించేది కేవలం మీ విశ్వాసం, నమ్మకం మాత్రమే. ఆటో సజెషన్ ద్వారా ఆదేశాల్ని అందించినప్పుడు మీ సబ్ కాన్షియస్ ను మోసగించడానికి ఉపకరించేది ఏది మీకు అసాధ్యం కాదు. నా కుమారుడికి సబ్ కాన్షియస్ ను నేను మోసగించాను కదా, మోసాన్ని మరింత వాస్తవంగా మార్చడం కోసం కోరుకున్న భౌతిక ప్రయోజనాన్ని దక్కించేసుకున్నట్టు మీ సబ్ కాన్షియస్ ను నమ్మించుకోండి చాలు. నమ్మకం లేదా విశ్వాసం రూపంలో మీరేదైనా ఆదేశాన్ని ప్రత్యక్షంగా, వాస్తవికంగా వీలయ్యే మాధ్యమం ద్వారా మీ సబ్ కాన్షియస్ కు అందించండి. దాని మీ సబ్ కాన్షియస్ తప్పనిసరిగా ఒక ఫిజికల్ ఫామ్ లోకి మారుస్తుంది. మీ మనోరథం నెరవేరుతుంది.
నమ్మకానికి ఆలోచన జతపరిచేందుకు కావలసిన సామర్థ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనే విషయం మీద చాలినంత సమాచారాన్ని మనం ఇప్పుడు పొందినట్టే కదా. ఈ ప్రక్రియలో నిష్ణాతులు అవడం అన్నది మన ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. కేవలం ఫార్ములాస్ ని సజెషన్స్ ని చదవడం వల్ల మాత్రమే దాన్ని సాధించలేరు. మీ మనసును కేవలం పాజిటివ్ థాట్స్ తో నింపడం చాలా ప్రధానమైన విషయం. అదే సమయంలో డిస్ట్రక్టివ్ మరియు నెగిటివ్ థాట్స్ ను మనసు నుంచి కోకటి వేళ్లతో సహా పెకిలించి వేయడం కూడా అత్యంత ఆవశ్యకం. మనసు పాజిటివ్ థాట్స్ తో ప్రభావితమైతే అది నమ్మకం అనే పవిత్రమైన స్టేట్ ఆఫ్ మైండ్ కి కేంద్రం అవుతుంది. దానివల్ల మనసు సంకల్ప బలంతో సబ్ కాన్షియస్ ని ప్రభావితం చేస్తుంది. సబ్ కాన్షియస్ ఇచ్చే ఆదేశాల్ని చురుగ్గా పాటిస్తుంది. నమ్మకానికి పట్టుకొమ్మ ఆటో సజెషన్. అనాది కాలం నుంచి మతవాదులు మానవాళికి దీనిలో దానిలో ఇంకా మాట్లాడితే ఛాందసవాదంలో మత సూక్తుల్లో విశ్వాసాన్ని కలిగి ఉండాలని నూరిపోస్తూనే ఉన్నారు. కానీ ఎలా విశ్వసించాలన్న దాన్ని చెప్పడంలో మాత్రం వాళ్ళు విఫలమయ్యారు. నమ్మకం అన్నది ఆటో సజెషన్ ద్వారా ప్రభావితమయ్యే ఒకానొక స్టేట్ ఆఫ్ మైండ్ అని వాళ్ళు చెప్పలేకపోయారు. ఒక సామాన్య మానవుడికి అర్థమయ్యే పరిభాషలో అంతవరకు అస్తిత్వంలో లేని ఒక విషయానికి సంబంధించిన నమ్మకం వేళ్లూనుకునేలా దానికి సంబంధించిన ఫార్ములాని మనం చక్కగా వర్ణించొచ్చు. నిన్ను నువ్వు విశ్వసించు, యూనివర్సిని నమ్ము. మనం అసలు విషయాన్ని మొదలుపెట్టే ముందు మళ్లీ ఒక సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. నమ్మకం అన్నది ఒక శాశ్వత సంజీవని. అది ఆలోచనకు లైఫ్ ని పవర్ ని ఇచ్చి ఒక ఫ్యూయల్ గా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పబోయే మాటని రెండోసారి, మూడోసారి, నాలుగోసారి బిగ్గరగా చదవండి. సర్వ సంపదలకు మూలం నమ్మకం. అన్ని సంపదలను తెచ్చిపెట్టడానికి మొట్టమొదటి అడుగు నమ్మకం మాత్రమే. అన్ని అద్భుతాలకు ఆధారం నమ్మకం. దాన్ని సైన్స్ ఫార్ములాస్ తో విశ్లేషించడం సాధ్యం కాదు. ఫెయిల్యూర్ కి ఏకైక యాంటీడోట్ నమ్మకమే. నమ్మకం అనేది ఒక కెమికల్. అది ప్రేయర్ తో కలిస్తే ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ని అందించే కమ్యూనికేషన్ డివైస్. ఒక వ్యక్తి మనసులో ఉద్భవించిన సాధారణ ఆలోచన తాలూకు ప్రకంపనల్ని నమ్మకం ఆధ్యాత్మిక ప్రయోజనంగా మారుస్తుంది. విశ్వాంతరాళాలకు సంబంధించిన కాస్మిక్ ఎనర్జీని అంతా ఒక్క చోటకి చేర్చి మనిషికి అందుబాటులో తెచ్చే ఒక్కగానొక్క వ్యవస్థే నమ్మకం. నమ్మకం మాత్రమే ఇన్ఫినిట్ నాలెడ్జ్ ని తనకి అనుకూలంగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. మ్యాజిక్ ఆఫ్ ఆటో సజెషన్. ఆటో సజెషన్ కి సంబంధించిన ఫార్ములా రూపంలో మనకు ఒక ఆధారం లభ్యమైంది. ఇది చాలా సాధారణమైంది, సరళంగా వివరించదగింది. ఆటో సజెషన్ అనే విషయం మీద మనం దృష్టిని కేంద్రీకరిద్దాం. అదేంటో తెలుసుకుందాం. దానివల్ల ఏం సాధించవచ్చునన్న దాన్ని తెలుసుకుందాం. అబద్ధమో నిజమో ఏమైనా కానీ దాన్ని పదే పదే ఒక వ్యక్తి తనకు తాను చెప్పుకోవడం వల్ల చివరికి అది నిజమై తీరుతుందన్నది నిర్వివాదాంశం. ఒక వ్యక్తి అబద్ధాన్నే నమ్మితే దాన్నే పదే పదే తన సబ్ కాన్షియస్ కు అందిస్తే చివరికి ఆ అబద్ధాన్నే సిసలైన సత్యమని అతను నమ్ముతాడు. అది నిజం కావాలని కూడా కాంక్షిస్తాడు. మనసును ఏ తరహా ఆలోచనలతో నింపితే యాటిట్యూడ్ కూడా ఆ తరహాలోనే రూపుదిద్దుకుంటుంది. మనసును ఎలాంటి ఆలోచనలతో నింపుతాడో ఆ ఆలోచనల పట్ల సానుభూతిని పెంచుకుంటాడో వాటికి భావావేశాలను జోడిస్తాడో ఆ ఆలోచనలే చివరికి మనిషి ప్రతి కదలికను నిర్దేశిస్తాయి. మనిషి తనలో నింపుకునే ఆలోచనల చెప్పుచేతల్లోకి వెళ్ళిపోతాడు. వాటి చేతిలో కీలుబొమ్మవుతాడు. సత్యానికి సంబంధించిన ఒక వివరణ గురించి తెలుసుకుందాం. ఎమోషన్స్ తాలూకు ఫీలింగ్స్ తో కలగలిసిన థాట్స్ ఒకానొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గా మారి అలాంటి ఆలోచననే పదే పదే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఒకానొక అనుభూతికి ఆకర్షితమైన ఆలోచనను ఒక విత్తనం అనుకుందాం. దాన్ని సారవంతమైన నేలలో నాటినప్పుడు అది మొలకెత్తి పెరిగి శాఖోపశాఖలుగా విస్తరించి ఫలాల రూపంలో ఇబ్బడి మొబ్బడిగా తన జాతి విత్తనాలనే ఉత్పత్తి చేస్తుంది. మనసు ఎలాంటి ఆలోచనలకు అనుకూలంగా ఉంటుందో అలాంటి వైబ్రేషన్స్ కే మానవ హృదయం ప్రతిస్పందిస్తుంది. మనసులో ఇదివరకే ఉన్న ఏదైనా ఆలోచన, భావన, ప్రణాళిక లేదా ప్రయోజనం దాని చుట్టాలనే ఇంటికి ఆహ్వానిస్తుంది. అంటే మనలో ఎలాంటి ఆలోచనాదారుని గూడు కట్టుకుని ఉంటుందో అందుకు అనుగుణమైన ఆలోచనలే మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. అవే మన మీద పెత్తనం చెలాయిస్తాయి. మనల్ని, మన కదలికల్ని నియంత్రిస్తాయి. ఇప్పుడు మళ్ళీ మొదటికొద్దాం. ఒక భావన లేదా ప్రణాళిక లేదా ప్రయోజనం తాలూకు ఆలోచనలనే విత్తనాలు మన మనసులో ఎలా పాతుకుపోతాయో తెలుసుకుందాం. థాట్స్ ని పదే పదే రిపీట్ చేయడం ద్వారా ఒక ఫీలింగ్, ప్లాన్ లేదా ప్రయోజనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన మనసుకు చేరుతుంది. ఈ కారణం చేతనే మీరు కోరుకున్న ప్రయోజనానికి లేదా లక్ష్యానికి లిఖిత రూపం ఇచ్చి దాన్ని బిగ్గరగా చదవాలని నేను మీకు ఇదివరకు సూచించాను. అలా బిగ్గరగా చదవడం వల్ల ఆ పదాలు మీ మనసులో ముద్రపడిపోతాయి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల దానికి సంబంధించిన సైకిక్ వైబ్రేషన్స్ మీ సబ్ కాన్షియస్ కు అందుతాయి. దురదృష్టకరమైన విషయాలేవైనా ఉంటే వాటిని మీ జీవితం నుంచి తొలగించేందుకు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి. మీ మనసులో నిక్షిప్తమైన మంచి చెడుల గురించి మీరే విశ్లేషించుకుంటే మీకు ఒక విషయం బోధపడుతుంది. అదేంటంటే మీలో తగినంత ఆత్మవిశ్వాసం లేదన్న విషయాన్ని తెలుసుకోవడం.
ఆటో సజెషన్ సహాయంతో ఈ లోపాన్ని మీరు అధిగమించవచ్చు. పిరికితనాన్ని ధైర్యంగా మార్చుకోవచ్చు. పాజిటివ్ థాట్స్ కు లిఖిత రూపం ఇవ్వడం, వాటిని పదే పదే జ్ఞాపకం తెచ్చుకోవడం, రిపీట్ చేయడం ద్వారా ఆటో సజెషన్ ఫార్ములా మీకెంతగానో ఉపకరిస్తుంది. ఆ ఆలోచనలు మీ సబ్ కాన్షియస్ లో భాగమయ్యేలా ఈ ఫార్ములా మీకు సహాయపడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫార్ములా. మొదటిది, జీవితంలో ప్రధాన లక్ష్యంగా నేను దేన్నైతే ఎంచుకున్నానో దాన్ని సాధించి తీరుతానని నాకు తెలుసు. అందుకే నేను పట్టుదలతో వ్యవహరిస్తాను, నిరంతరాయంగా శ్రమిస్తాను. అలాంటి యాక్టివిటీస్ కు నన్ను నేను పునరంకితం చేసుకుంటాను. రెండోది, నా మనసులో ఎలాంటి ఆలోచనలు నిండి ఉన్నాయో వాటికి అనుగుణమైన ఫిజికల్ యాక్షన్స్ రిజల్ట్ గా నాకు ఎదురవుతుందని తెలుసు. అందుకే నేను ఎలాంటి వ్యక్తిగా రూపాంతరం చెందాలనుకుంటున్నానన్న దానిపై ప్రతిరోజు 30 నిమిషాల పాటు నా దృష్టిని కేంద్రీకరిస్తాను. దానికి సంబంధించి నా మనసులో ఒక స్పష్టమైన పిక్చర్ చిత్రించుకుంటాను. మూడోది, ఆటో సజెషన్ ఫార్ములా ద్వారా నాలోని బర్నింగ్ డిజైర్ నా మనసునంతా ఆక్రమించి దాన్ని సాధించే తరుణానికి క్రమంగా ఒకానొక వాస్తవిక మాధ్యమాన్ని కోరుకుంటుందని నాకు తెలుసు. అందుకే రోజు 10 నిమిషాల పాటు నా నుంచి నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి గడుపుతాను. నాలుగోది, జీవితంలో నా ఎయిమ్ కి సంబంధించి ఒక స్పష్టమైన డెఫినిషన్ ని నేను రాసి పెట్టుకుంటాను. దాన్ని సాధించే దిశగా నా ప్రయత్నాల్ని ఎన్నటికీ ఆపను. దాన్ని సాధించే వరకు అందుకు అవసరమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసుకుంటూనే ఉంటాను. ఐదోది, సత్యం, న్యాయం అనే పునాదుల మీద నిర్మించని ఏ సంపద కాని పదవులు కాని అట్టే కాలం నిలవవు అనే నిజం నాకు తెలుసు. అందుకే సమాజానికి లాభం చేకూర్చని వ్యవహారాల పట్ల నేను ఆసక్తి చూపను. నా పనిలో నాకు సహకరించే వాళ్ళని నేను ఆకర్షిస్తూనే ఉంటాను. ఇతరులు నా కోసం పనిచేసేలా వాళ్ళని ప్రభావితం చేస్తాను. ఎందుకంటే నేను ఇతరుల కోసం పనిచేయాలన్నదే నా ఆశయం. ద్వేషం, అసూయ, క్రోధం, స్వార్థం, సంకుచితత్వాల్ని నా మనసు నుంచి పూర్తిగా తుడిచిపెట్టేస్తాను. అందరి పట్ల ప్రేమను నాలో పెంచుకుంటాను. ఇతరుల పట్ల నెగిటివ్ యాటిట్యూడ్ విజయ సాధనలో ఒక అడ్డంకిగా మారుతుందని నాకు తెలుసు. ఇతరులు నన్ను నమ్మేలా నడుచుకుంటాను. ఎందుకంటే ఇతరుల పట్ల, నా పట్ల నాకు విశ్వాసం ఉంది. ఈ ఫార్ములా కింద నేను సంతకం చేస్తాను. దాన్ని రిమైండ్ చేసుకుంటూ ఉంటాను. రోజుకు ఒకసారైనా బిగ్గరగా దాన్ని చదువుతాను. దాన్ని పూర్తిగా నమ్ముతాను. అలా క్రమంగా నా ఆలోచనల్ని, నా పనితీరును ప్రభావితం చేసి నన్ను సక్సెస్ దిశగా నడిపిస్తుంది. అది నన్ను ఒక విజేతగా నిలబెడుతుంది. ఈ ఫార్ములా వెనుక ఒక లా ఆఫ్ నేచర్ దాగి ఉంది. దాన్ని ఇంతవరకు ఎవరూ ఖచ్చితంగా వివరించలేదు, ఎవరూ దానికి పేరు పెట్టలేదు. అంత మాత్రం చేత దాని ప్రాధాన్యం తరిగిపోదు. ముఖ్యమైన నిజమేంటంటే అది మానవాళి సౌభాగ్యాన్ని, విజయాన్ని కాంక్షించి పనిచేస్తుంది. దాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటే అది చేసే మేలు అనంతం. కానీ దాన్ని విధ్వంసకర ప్రయోజనాలకు వాడుకుంటే అది సృష్టించే విలయం కూడా అంతే తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఈ వివరణలో ఒక ముఖ్యమైన సత్యం దాగి ఉంది. ఓటమి దిశగా నడిచి పేదరికం, బాధలు, నిరాశలో మునిగిపోయే వాళ్లంతా ఆటో సజెషన్ కి సంబంధించిన ఫార్ములాని ప్రతికూలంగా వాడుకున్నందువల్లే చిక్కుల్లో పడుతుంటారు. ఆలోచనలకు ఒక లక్షణం ఉంది. అవి ఫిజికల్ ఫామ్ లో తమ స్వీయ లక్షణాన్ని ప్రతిబింబిస్తాయి. పేదరికానికి, బాధలకి, నిరాశకి అదే కారణం. నెగిటివ్ థాట్స్ వల్ల ప్రమాదం. కన్స్ట్రక్టివ్, డిస్ట్రక్టివ్ థాట్స్ మధ్య తేడాన్ని మనం సబ్ కాన్షియస్ మైండ్ గుర్తించలేదు. ఆలోచనల ద్వారా మనం దానికి దేన్ని అందిస్తే దాన్ని అందుకుని దానికి అనుగుణంగా మాత్రమే సబ్ కాన్షియస్ పనిచేస్తుంది. భయానికి సంబంధించిన ఆలోచనల్ని అందించినప్పుడు సబ్ కాన్షియస్ దానికి అనుగుణమైన ఫిజికల్ రిజల్ట్ ని ఇస్తుంది. అదే సమయంలో ధైర్యం, నమ్మకానికి సంబంధించిన ఆలోచనల్ని అందించినప్పుడు ఫలితం కూడా సానుకూలంగానే ఉంటుంది. ఎలక్ట్రిసిటీని కన్స్ట్రక్టివ్ గా ఉపయోగిస్తే అది ఫ్యాక్టరీస్ లో మెషిన్స్ చేత పనిచేయించి ఉపయుక్తకరమైన సేవలను అందిస్తుంది. కానీ దాన్నే మరో విధంగా వాడితే ప్రాణాలు తీస్తుంది. ఆటో సజెషన్ కి సంబంధించిన ఫార్ములా కూడా ఇలాగే పనిచేస్తుంది. పాజిటివ్ థాట్స్ ని సాగిస్తే అది మనల్ని శాంతిలోకి, అభివృద్ధిలోకి నడిపిస్తుంది. నెగిటివ్ థాట్స్ ని సాగిస్తే బాధలు, వైఫల్యం, మరణం అనే లోయల్లోకి అది మనల్ని నెట్టివేస్తుంది. మీ మనసును మీరు భయంతోనూ, సందేహంతోనూ, అపనమ్మకంతోనూ నింపితే ఇన్ఫినిట్ నాలెడ్జ్ తాలూకు శక్తిని వినియోగించుకోవడంలో ఆటో సజెషన్ ఫార్ములా అపనమ్మకాన్ని గ్రహించి మీ సబ్ కాన్షియస్ కు నెగిటివ్ సైన్స్ ఇస్తుంది. తద్వారా ఫిజికల్ రిజల్ట్ కూడా నెగిటివ్ గానే ఉంటుంది. గాలి ఒక నౌకను తూర్పు వైపుకి, మరో నౌకను పశ్చిమ దిశకు మళ్లించినట్టే ఆటో సజెషన్ ఫార్ములా కూడా మిమ్మల్ని పైకి లేపనివ్వచ్చు లేదా అగాధాల్లోకి తోసేయనివ్వచ్చు. ఆలోచనలు తెడ్డువేయడం ఎంత తెలివిగా ఉంటే మీ నావ ప్రయాణం అంత సుఖంగా ఉంటుంది. ఏ వ్యక్తినైనా విజయ శిఖరాలకు చేర్చగల ఆటో సజెషన్ సూత్రమే మీ ఊహాశక్తిని తొట్రుపాటుతో ఇబ్బంది పెట్టొచ్చు. ఇది మీకు కింద కవితలో స్పష్టంగా కనిపిస్తుంది. దెబ్బతిన్నట్టు మిమ్మల్ని మీరు ఊహించుకుంటే మీరు దెబ్బతినక తప్పదు.
మిమ్మల్ని మీరు పిరికివాళ్లుగా భావిస్తే మీరు పిరికివాళ్లే. విజయం సాధించాలని ఉన్నా సాధించలేమని అనుకుంటే ఖచ్చితంగా సాధించలేరు. నష్టపోతున్నామని మీరు భావిస్తే మీరు నష్టపోతారు. ప్రపంచంలో విజయం అన్నది వ్యక్తి సంకల్పంలోనే మనకు కనిపిస్తుంది. అదంతా ఒక సైకలాజికల్. మీరు వెలివేతకు గురైనట్టు భావిస్తే వెలివేతకు గురైనట్టే. ఎదిగేందుకు ఆలోచించండి. ఏ బహుమతి గెలవకముందే మీరు దాన్ని గెలిచేసినట్టు నమ్మండి. జీవన పోరాటం కేవలం శక్తివంతులకు, చురుకైన వాళ్లకు మాత్రమే ఉద్దేశించింది కాదు. త్వరితంగానో ఆలస్యంగానో సాధించి తీరుతానని నమ్మిన వ్యక్తినే విజయం తప్పక వరిస్తుంది. ఈ కవితలో ప్రత్యేకంగా పేర్కొన్న పదాల్ని గమనించండి. కవి మనోభావం మీకు సులభంగానే అర్థమవుతుంది. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.